నీట్ పేపర్ లీక్ కేసులో విద్యార్థుల 3 డిమాండ్లని తీర్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు రాహుల్ గాంధీ. దేశ విద్యా వ్యవస్థని నాశనం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడే ప్రసక్తే లేదన్నారు రాహుల్. నీట్ పేపర్ లీక్ పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు విపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్రం తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. విద్యార్థుల ఉద్యమానికి 100% మద్దతుంటుందన్నారు. కేంద్రం ముందు 3 డిమాండ్లను విద్యార్థులు పెట్టారని, ఆ డిమాండ్లు సాధించే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లాఠీచార్జ్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్. గత్యంతరం లేని పరిస్థితుల్లో యువత రోడ్డెక్కారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్డీఏ పాలనలో 152 పేపర్లు లీక్ అయినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదని ఆరోపించారు. వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. धर्मेंद्र प्रधान मिनिस्टर, सबसे पहले आप सिंबल को हटाइए, बड़ी बात नहीं है. सुसाइड हुए बच्चों के. दूसरी मांग, जिन्होंने स्टूडेंट्स पर आक्रमण किया है, जो आपने अभी वीडियो देखा, पूरी सोशल मीडिया पे मतलब हजारों स्टूडेंट्स पे लाठी चल रही है, राइफल्स पॉइंट हो रही हैं, टांगे तोड़ी जा रही हैं, पैलेट गन से मारा जा रहा है. ये आतंकवादी नहीं है, ये हमारा फ्यूचर है, ये हमारे दुश्मन नहीं है, ये हमारे लोग हैं. इन पर एक्शन होना चाहिए. और तीसरी मांग, जो इस पूरे सिस्टम को चलाते हैं, उनको स्टूडेंट से अपोलोजाइज करना चाहिए रिस्पेक्टफुली कि गलती हो गई, जो हुआ वो नहीं होना चाहिए था, आप लोगों को चोट लगी है, हम अपनी गलती मांगते हैं, कोई बड़ी बात नहीं. तो ये 3 डिमांड्स हैं. वी आर 100% सपोर्टिंग एवरी सिंगल स्टूडेंट. విద్యార్థులు ఉగ్రవాదులు కాదని, దేశ భవిష్యత్తు వాళ్ల చేతుల్లోనే ఉందన్నారు రాహుల్ గాంధీ. దేశ విద్యా వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తన శాఖను నిర్వహించడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. నీట్ పరీక్ష నిర్వహణతో కేంద్రానికి 1,34,000 కోట్ల ఆదాయం వచ్చిందని ఆరోపించారు. పేపర్ లీక్ల కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు వాళ్ల కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని అన్నారు రాహుల్. దేశ యువతకు ఉద్యోగాలు లేవని, వాళ్ల ఆశలు ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు.